నమస్కారం, శ్రీఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. కూటమి ప్రభుత్వ పాలనలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తల్లి పాలతో నేర్చుకునేదే మాతృభాషేనన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ ఆసుపత్రుల బలోపేతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. తనిఖీలు అనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతేకాని తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురి చేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదని, ఇలా కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికలతో భద్రత కోసం పనిచేయాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. తనిఖీలతో పాటు థర్డ్ పార్టీ ద్వారా కూడా ఆడిట్ జరపవలసిన అవసరం ఉందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో 11.78 లక్షల మంది పనిచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగిన దృష్ట్యా భద్రత చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి 3 కెమికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండాలన్నారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్ చేస్తున్నామన్నారు. పరిశ్రమలో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని, ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని రవాణా, యువజన, క్రీడల మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులకు వెలుగులోకి వచ్చారని, ఈ రంగానికి మంచి రోజులు రానున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నగరంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద జరిగిన వేడుకల్లో పీవీ సింధు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. స్టేడియం నుండి పీవీపీ మాల్ వరకు నిర్వహించిన ర్యాలీని ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, ఓటమికి కుంగిపోకుండా దానినే మెట్టుగా చేసుకుని విజయ శిఖరాలు అవరోధించాలని సూచించారు. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రతిభావంతులైన ప్రతి క్రీడాకారుడికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సీఎం చంద్రబాబు పాలనలోనే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభించిందని, నేడు రాష్ట్రంలో ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత ఎక్కువగా ఉన్నారు. వారందరూ క్రీడారంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు. సో నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు కూడా ఏదో ఒక స్పోర్ట్ చూస్ చేసుకుని కష్టపడి, మీ అందరికీ తెలుసు మన ధ్యాన్ చంద్ గారు ఎంతో కష్టపడి మన నేషన్కి, అలాగే జనరేషన్స్కి ఎంతో డెడికేషన్ కానీ, లేకపోతే ఆ ప్యాషన్, ఆ డిసిప్లిన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. సో మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకుని కష్టపడి, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే నా విషయానికి వస్తే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తాము, ఓడిపోతాము, బట్ అలా అని చెప్పి మనం వి కాంట్ గివ్ అప్ అలా చేసేలేము. బట్ మన బిలీవ్, మన హోప్ ఉంచుకుని కష్టపడుతూ ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగర్.
సో ఆ ఉద్దేశంతో నేను కూడా ఎన్నో లాసెస్ నుంచి వచ్చాను. బట్ అట్ ద సేమ్ టైం కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని, అలాగే పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు ఉన్నారు, కష్టపడండి అండ్ తప్పకుండా పైకి వస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితంగా యువకులైతేనేం చదువుతో పాటు ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ముందు పెద్దలు చెప్పినట్టు రోజుకి 24 గంటల్లో అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. ఏదో తూతూ మంత్రంగా ఇలాంటి మీట్లు పెట్టుకొని మర్చిపోవడం కాదు. మనం ఫిట్గా ఉంటేనే రేపు రాబోయే భారతదేశానికి మనం ఒక శక్తిగా ఎదగచ్చు. అందుకోసం మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనైతే ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రానికైతే క్రీడాపరంగా మంచి రోజులు ఉన్నాయని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అందరు ముఖ్యమంత్రిలాగా కాకుండా తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నో అకాడమీస్కి అయితేనేం, అలాగే స్పోర్ట్స్ పీపుల్కు కోచెస్కి అయితేనేం శుభదినాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదో చెప్పేసి రోజులు గడపడం ఆయనకి ఇష్టం లేదు. మీరందరూ చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ తెలుసు 2014-19 మధ్యలో ఎన్నో క్రీడాపరంగా మంచి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఈరోజు భారతదేశానికి అయితేనే ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు వస్తున్నాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపాలని గర్వంగా చెప్తున్నా. తల్లి పాలతో నేర్చుకునేది మాతృభాష అని, ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం భాష అమృతం లాంటిదని గిడుగు రామ్మూర్తి పంతులు ప్రకటించారని శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలిపారు. తెలుగు భాష అమ్మ భాష లాంటిదని పేర్కొన్నారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాషపై, తెలుగు కవులపై మక్కువ ఉండడంతో గత 40 సంవత్సరాల నుండి కళావేదికని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తరపున అధికార భాష సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆచరణలో ఎంతవరకు ఆచరిస్తామో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. విదేశీ భాష సంస్కృతిపై ఉన్న శ్రద్ధ తెలుగు భాషపై తగ్గిపోతుందన్నారు. తెలుగు భాషను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల తనిఖీ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించవలసిన బాధ్యత ప్రధాన ఎన్నికల అధికారికి ఉందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. గతంలో రాష్ట్ర ఓటర్ల జాబితాలో భూయిష్టంగా రూపొందించారని, దీనివల్ల అర్హులు ఓటు హక్కు కోల్పోవడం బాధాకరమని అన్నారు. ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికీ ఎంతోమంది అర్హులకు ఓటు హక్కు లేదని, అనర్హులు మాత్రం కొనసాగుతున్నారన్నారు. సచివాలయంలో సీఈఓ వివేక్ యాదవ్ని కలిసిన అనంతరం సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 25,000 ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో 30,000కు పైగా కొత్త ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు. వీటి దరఖాస్తుకు సమర్పించిన ఫోటోలు కూడా అనుమానాస్పదంగానే ఉన్నాయని, గతంలో ఫిర్యాదు చేశామని, వాటన్నిటినీ పరిశీలించి ఓటర్ల జాబితా నుంచి తొలగించవలసిన సమయం ఇదన్నారు. విస్తృత ప్రచారంతో అర్హులకు ఓటు హక్కు కల్పించే వీలు ఉంటుందని చెప్పారు. ఒక కుటుంబంలోని ఓట్లు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండేలా చూడాలని, దీనివల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన సహకారమైతే 2026 స్థానిక సంస్థలకు ఎన్నికైన వారు 5 ఏళ్లకు మించి అధికారంలో ఉండొచ్చన్నారు. కాబట్టి ఇవి చాలా ప్రాధాన్యమైన ఎన్నికలని, తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలను వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఈఓను కోరినట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు ఇంటి వద్దే పొరపాట్లను సరిదిద్దుకోవడం ప్రజలకు సులువవుతుందన్నారు రమేష్ కుమార్ తెలిపారు. నేను ప్రత్యేకంగా
సిఇఓ దృష్టికి తీసుకొచ్చింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ నేపథ్యంలో సుమారు 24,000 ఓట్లు ఈవరకే ఎలక్షన్ కమిషన్ గుర్తించింది అనుమానాస్పదంగా ఉన్నాయని. మరి ఆ ఓట్లు ఇప్పుడు వాటన్నిటినీ పరిశీలించి ఎలక్టరల్ జాబితాలో నుంచి తొలగించాల్సిన తరుణం ఇది. ఈ విషయాన్ని గుర్తించడానికి వచ్చాను. అట్లాగే రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో చంద్రగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సుమారు 30,000కు పైగా కొత్త ఓట్లు నమోదయ్యాయి. ఇవి అనుమానాస్పదంగా ఉన్నాయి. అప్పట్లో వీళ్ళకి దరఖాస్తులో వీళ్ళు సమర్పించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి నమ్మశక్యంగా లేవు, వీటిని కూడా పరిశీలించాలి అని అప్పుడే మేము చెప్పాం. అప్పుడు సాధ్యం కాలేదు. కనీసం ఇప్పుడైనా చంద్రగిరి నియోజకవర్గం గురించి ప్రత్యేక చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రయోగాత్మకంగా ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఎన్నికలు ఎలా జరిగాయి అన్న సరళి మీద దీని మీద విస్తృతమైన కసరత్తు చేశాం. ఇది గుంటూరు జిల్లాలో వేమూరు కాన్స్టిట్యున్సీలో ఈపూరు అనే ఒక గ్రామం. ఈ ఈపూరు గ్రామంలో ఇది చిన్న గ్రామమే, కాకపోతే అక్కడ గ్రామస్తుల పూర్తి తోడ్పాటు ఉంది. అక్కడ 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 165, 166, 2,335 మంది ఓటర్స్ ఉన్నారు. సుమారు 664 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ 90% మంది ఓటేశారు, 10% మంది ఓటు వేయలేదు. ఈ 10% మంది ఓటైన వారి వివరాలు సేకరిస్తే 52 మంది చనిపోయిన వారి జాబితాలోనే ఉన్నారు. ఒక 196 మంది వివిధ కారణాల చేత ఓటు వేయలేని వాళ్ళని కొంచెం సునిశ్చితంగా కనుక పరిశీలించిన చేసినట్లయితే ఇతర చోట్ల కూడా ఓటు ఉండడం చేత ఓటు వేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 27 లెక్కకు తెలియరు నాకు. ఇది కాకుండా ఆ గ్రామంలో విస్తృతంగా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ సర్వే చేసి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఓటు హక్కు కావాలనుకుంటున్నారా, ఓటు హక్కు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఓటు హక్కు ఇస్తే వేస్తారా అంటే 80 మంది ఓటు హక్కు వేయడానికి ముందుకు వస్తాము అని చెప్పారు. ఇది ఆ ఓటర్స్ పర్సంటేజ్లో కనుక దామాషాగా కనుక చూసుకున్నట్లయితే 3.4%. ఇది తక్కువ సంఖ్య కాదు, సంఖ్యాకరంగా ఇది ముఖ్యమైన సంఖ్య అనే చెప్పాలి. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ తిక్రణ శుద్ధితో పనిచేస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నేరాలను అదుపు చేసేందుకు నూతన సంస్కరణతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పాతబస్తీ కేబిఎన్ కళాశాల వద్ద సైబర్ అవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మోటార్ బైక్ ర్యాలీని ప్రారంభించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అందరికీ అవగాహన కల్పించడానికి ఈ మోటార్ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ నూతన వ్యవస్థలో 200 మంది సైబర్ కమాండోలు విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని సిపి వివరించారు. కేబిఎన్ కళాశాలలో 300 మంది సైబర్ సోల్జర్స్ ఉన్నట్టు ఆయన తెలిపారు. కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాధ్యమైనంత వరకు నేరాలను అదుపు చేసేందుకు పోలీస్ శాఖ తిక్రణ శుద్ధితో పనిచేస్తుందన్నారు. మీడియా మిత్రులు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఇప్పుడు మీకు మా సైబర్ క్రైమ్స్ చేస్తే ముందుగా చెప్పే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు ఇక్కడ పెట్టి మీ అందరికీ డెమాన్స్ట్రేషన్ చేసి చూపించి ఈ 16 యాప్స్లో ఎలా మోసపోతారు, ఎంతమంది ఏ విధంగా మోసపోతున్నారు అనే విషయాల మీద ఇది ఒక మాడ్యూల్ మా సైబర్ క్రైమ్స్ డివిజన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఇది చాలా చాలా వాల్యుబుల్. మీరు 10 మంది చెప్పడానికి బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ఫాలో అవడం ద్వారా మన సైబర్ క్రైమ్స్ మోసం చేసేటువంటి ఆ వ్యక్తుల నుంచి మనం ప్రివెంట్ చేయడానికి, వాళ్ళని మనం అడ్డుకోవడానికి, మనం ఆ బారిన ఆ ట్రాప్లో పడకుండా ఉండడానికి పనికి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ యంగ్స్టర్స్, స్టూడెంట్స్, మీరు అందరూ కూడా దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీరు కంప్లీట్ దీని మీద ఫోకస్ చేసుకోండి. అలాగే లయన్స్ క్లబ్ మెంబర్స్ కానీ కాలేజీ మేనేజ్మెంట్ కానీ దీన్ని ఒక్కసారి మళ్ళీ మీకు అవకాశం ఉంటుందో లేదో మళ్ళీ కావాలంటే మళ్ళీ పంపిస్తాం. కానీ ఇప్పుడు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందుకే అందరినీ ఇక్కడే కూర్చోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత చిన్న కార్యక్రమం టేబుల్ మీద డయాస్ మీద పెట్టుకొని ఆ తర్వాత సిపి గారు వస్తున్నారండి.
10:45 సిపి గారు వస్తారు. అది ర్యాలీ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో దయచేసి అందరూ బయట ఎవరైనా ఉంటే కనుక వచ్చి దీన్ని ఉపయోగించుకుంటే బెటర్. గత ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను రాష్ట్ర ప్రయోజనాలను బలిపెట్టి ఏర్పాటు చేసిన సెట్ విభాగం రద్దు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ చేస్తూ మంత్రివర్గ సమావేశం చేసిన తీర్మానం పట్ల జేఏసీ నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గాంధీనగర్ ఎన్జీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ నరసింహులు మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల ఆంక్షలను మన్నించి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. సెబ్బును రద్దు చేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పునరుద్ధరించిన సందర్భంగా ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఏపీ ప్రెసిడెంట్ ఎక్సైజ్ జేసీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వము దురుద్దేశపూర్వకంగా అన్యాయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 ముక్కలు చేసి నిర్వీర్యం చేసేసి అటు సెబ్బులోను ఇటు ఎక్సైజ్లోను ఉద్యోగులందరినీ నిర్వీర్యం చేసేసి సెబ్ డిపార్ట్మెంట్లోను ఎక్సైజ్లో ఉన్న సీనియర్ ఆఫీసర్లందరినీ కేవలం శాలరీ డ్రాయింగ్ గుమస్తాలకు పరిమితం చేసి అనుభవం లేని అధికారులతో ఉద్యోగాలు నిర్వహించారు. అలాగే పోలీస్ తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యూనిఫామ్ సర్వీసెస్, అలాగే కమర్షియల్ ట్యాక్స్ తర్వాత ఎక్కువ రెవెన్యూ ఇచ్చే డిపార్ట్మెంట్ ప్రొవిజనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాంటి డిపార్ట్మెంట్లో ఒక ప్రామాణికత లేకుండా డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేసేసి సెబ్బును ఫామ్ చేసేసి 2 డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసింది అన్నందుకు మీ అందరికీ తెలిసిందే. గత 5 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం, మీరు చేసిన విధానాలు చాలా తప్పు, దీనివల్ల క్రైమ్ పెరిగిపోయింది, రెవెన్యూ పడిపోతుంది, మాకు ఎలాంటి అనుభవం లేని శాండు, గుట్కా, మట్కా లాంటి విధులను అప్పగించారు. అలాగే కేసులు రిజిస్ట్రేషన్ పవర్స్ ఇవ్వలేదు, కేవలం కేసులు పెట్టి కేవలం పోలీసుకి ఇచ్చే బాధ్యతలు పెట్టారు. దానివల్ల అలా టైం వేస్ట్ అవుతుంది. రెవెన్యూ ఎక్సైజ్లో కేసు రిజిస్ట్రేషన్ పవర్స్ సెబ్బుకి ఎక్కిపోవడము, ఇలా రకరకాల తప్పిదాల వల్ల ఒకవైపు క్రైమ్ పెరిగిపోతూ, నాన్ డ్యూటీ పే లిక్కర్ పెరిగిపోతూ, సారాయి పెరిగిపోతూ, ప్రభుత్వ ఆదాయం గణనీయంగా ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇలా ఈ అన్యాయాలను మేము ఎప్పుడూ గత 5 years నుంచి చెప్తున్నా కూడా గత ప్రభుత్వం మా మొర ఆలకించలేదు. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలను విని ఇమీడియట్గా వచ్చిన 2 నెలల్లోపే సెబ్బును రద్దు చేస్తూ పాత డిపార్ట్మెంట్ని పునరుద్ధరించిన సందర్భంగా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తాగునీరు, జలజీవన్ మిషన్, పారిశుద్ధ్యం, జాతీయ రహదారులు, గ్యాస్ పైప్లైన్ల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, అమృత్ 2.0 వంటి ప్రగతి అంశాలపై బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకాలు, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు, నూతన పైప్ లైన్లు నిర్మాణ ప్రాజెక్టులను కూడా సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ సిఎస్లను ఆదేశించారు. అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ కింద పట్టణాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టులు, తాగునీటి వనరుల చుట్టూ పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పర్యావరణ హితం కోరుతూ విద్యాధరపురంలో 72 అడుగుల విజయ గణపతి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతి పునర్వైభవం కోరుతూ డూండి గణేష్ సేవా సమితి నిర్వాహకుడు డూండి రాజశేఖరరావు పర్యవేక్షణలో
ఖైరతాబాద్ తరహాలోనే విగ్రహం రూపొందించి వినాయక ఉత్సవాలు నిర్వహించాలని తలపెట్టడం అభినందనీయమన్నారు. లేబర్ కాలనీ స్టేడియం గ్రౌండ్స్ వద్ద భారీ గణేష్ మట్టి విగ్రహ నమూనా ఆవిష్కరణలో ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, చిన్న తిరుపతి, సింహాచలం, అన్నవరం దేవస్థానాల అర్చకుల పర్యవేక్షణలో నిత్య కళ్యాణ ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు ఇచ్చే నవహారతులను దసరా నవరాత్రి ఉత్సవాల నుంచి ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి తెలిపారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు అమరావతికి పూర్వ వైభవం కోసం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. డుండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు. ఎప్పుడో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం గురించి మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. అటువంటిది అమరావతిలో, అందులో విజయవాడ నగరంలో 72 అడుగుల గణేష్ ప్రతిమని తీసుకొచ్చిన డుండి గణేష్ సేవా సమితి వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మన కళల రాజధాని అమరావతి నిర్విరామంగా జరగాలని వారు తలంచి ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం పెట్టంగానే ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించారు. ఈ గ్రౌండ్లో కానీ ఇంకోటి కానీ అన్నీ సహకరించి ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా అభినందనీయం. తప్పకుండా మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైన భూమికి పోషించే ఇటువంటిని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయాలను తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం కూడా ఉంది. పెద్దలు రామనారాయణ రెడ్డి గారు కూడా నిరంతరం దాని మీదే పనిచేస్తున్నారు. తప్పకుండా ఇటువంటి ఉత్సవాలు జరిగి మనము గణేష్ నిమజ్జన ఉత్సవాలు కానీ గణేష్ ఉత్సవాలు కానీ జరిగి మన సమైక్యతని, ముఖ్యంగా ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రారంభించారు ఆ సమయంలో, స్వతంత్రం వచ్చిన సమయంలో. తప్పకుండా ఇటువంటి మత సామరస్యానికి కూడా చాటి చంపాలనే విషయంగా పోటీ చేశారు. తప్పకుండా మా విజయవాడ నగరంలో, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉంటాం. అటువంటి కలిసికట్టుగా ఉంటేనే చూస్తే మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంటుంది, డయాస్ మీద చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది. ఏ పండుగ వచ్చినా కూడా, రంజాన్ అవని, క్రిస్మస్ అవని, లేకపోతే గణేష్ ఇది అవని, దసరా అని అందరూ కలిసికట్టుగా చేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. విజయవాడ నగర ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు సార్. ఎటువంటి అద్భుతమైన ఘటన. ఎందుకంటే వినాయక విగ్రహమే కాకుండా అన్ని 8 దేవాలయాల నుంచి ప్రసాదాలు, అంతేకాకుండా విగ్రహాలు తీసుకువచ్చి కళ్యాణాలు చేయటం, విజయవాడ నగర వాసుల కోరికను తీర్చినందుకు ముఖ్యంగా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి విజయవాడ ప్రజల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను నెల్లూరులో ఉన్నప్పుడు మిత్రులందరూ వచ్చి విజయ మహాగణపతి ఉత్సవాలని అత్యద్భుతంగా ఈ దఫా మేము విజయవాడ మహానగరంలో చైదాలు తలపెట్టాము. 72 అడుగుల మట్టి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పంటే, నేను వినాయక చవితికి మా ఊరు వెళ్తాం కదా, మేము ఇప్పుడు ఎలా అంటే కాదు ముందే వచ్చి ఏర్పాట్లనే మీరు చూసి వెళ్ళాలి అని చెప్పారు. సోదరులు, పార్లమెంటు సభ్యులు, మా కమిషనర్ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావాలి. ఈ యొక్క వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా తిలకించి ఆ దేవేరుల యొక్క కళ్యాణాన్ని, ప్రతినిత్యము జరిగే ఒక కళ్యాణాన్ని మీరు కూడా చూసి సంతృప్తి చెంది మీ కుటుంబాల్లో కూడా అంతే శోభని చేకూర్చుకోవాలి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని, ఈ కార్యక్రమంలో మీరే పెద్దలుగా కళ్యాణానికి ముందుండి ఈ కళ్యాణాన్ని జరిపించాలి. ఆలయాలు ప్రభుత్వానివి, కానీ ఆలయాల్లో ఉన్న భగవంతుడు మీ అందరివాడు, ఆ తల్లి మీ అందరిది. కాబట్టి మీరే పెద్దలు ఈ కళ్యాణాలకి. థ్యాంక్ యూ సార్.
మునుపెన్నడు ఎంతోమంది దేవాదాయ శాఖ మంత్రులుగా చేశారు. ఎక్కడా దేవాలయాల మీద కానీ హిందూ కార్యక్రమాల మీద కానీ ఎక్కడా కూడా అండగా నిలబడలేదు. కానీ ఈరోజు డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దానికి ఎండోమెంట్ తరపున పూర్తి మద్దతు తెలిపి అన్ని రకాల దేవాలయాల కళ్యాణాలు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా సంస్థ తరపున విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం. కూటమి ప్రభుత్వ పాలనలో క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. తల్లి పాలతో నేర్చుకునేదే మాతృభాషేనన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.